మా ఎనాలిసిస్ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ప్రవీణ్ ప్రగడాల మరణించిన స్థలంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ప్రవీణ్ పగడాల చనిపోయిన నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రైస్తవ పక్షముగా ఆయన తన ప్రాణం అర్పించాడు కాబట్టి ఆయన ప్రాణత్యాగం ఊరికనే పోదని క్రైస్తవులందరూ ఆయన ఆశయాలు సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్స్ గుడాల శాంతి ప్రసాద్, జాన్ క్రిస్టఫర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దివాన్ చెరువు రహదారి మీద సంవత్సరం క్రిందట ఒక పాస్టర్ గారు దైవజనుడు అనేక మందిని అంధకారంలో నుండి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి, ఎంతోమంది అనాథలను చేరదీసి చదివించి పెద్ద చేసి వారి పెళ్లిళ్ళు చేకార ధోరణికి ఎవరైతే గురైపోతూ వచ్చారో వారి పక్షాన పోరాడుతూ కులం అనేది మనిషికి లేదు, మనుషులందరూ మానవత్వం కలిగి ఉండాలి అనేటువంటి ఒక మంచి బోధ ప్రజలకు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి నేటితో సంవత్సరం అవుతుంది. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్న వాక్యాన్ని బట్టి మేమందరం కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులంగా మేమందరం కలిసి వచ్చి ఎక్కడైనా నమ్ముకుని ప్రాణమును అర్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మేము హతసాక్షిని అభివర్ణిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, ఆయన ఆశయాలు నెరవేర్చబడాలని ఈ రోజున ఆయనకి ఘన నివాళి అర్పించి జగ్గంపేట పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున నియోజకవర్గం తరఫున మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జోహో